భద్రాచలం ఈవో రమాదేవి మీద పురుషోత్తంపట్నం గ్రామస్తులు ఆరోపణలు. అధికారి బాధ్యతగా ఏపీ రెవెన్యూ అధికారులతో సంప్రదించకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణ. వెళ్ళి కోర్టు ద్వారా ఏదైనా ఇల్లీగల్ ఉంటే నువ్వు దాన్ని అడ్డుపడి చేయాలి తప్ప, ఎప్పుడో మాతో పాటు వచ్చినటువంటి ఎస్సీలు ఇవాళ లంబాడి కాలనీలో ఉన్నారు. వాళ్ళు కట్టినటువంటి ఇల్లు ఈ పుల్లమ్మ అనేటువంటి వ్యక్తి, ఆమె కూడా కట్టి 40 సంవత్సరాలు అయింది. మొన్న ఫైర్ యాక్సిడెంట్ లో పోతే ఎంఆర్ఓ గారు వచ్చి 10,000 రూపాయలు ఆమెకి ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి దాంట్లో ఆమె ఇల్లు కట్టుకోకుండా 2 సంవత్సరాలు ఒక పాకేసుకొని తాటాకు పాకలో నివసిస్తూ ఒక 2 గదుల ఇంటికి కట్టడానికి ఆమె కూతురు ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటే ఆ డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకుంటా ఉంటే నువ్వు నిర్దాక్షిణ్యంగా అర్చకుల్ని, ఎంప్లాయీస్ని, అక్కడ ఉండే ఆటో వాళ్ళని, అక్కడ ఉండే కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముందమ్మా? నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి నీ రైటు ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి నీ హక్కు ఉంటే వాళ్ళే వచ్చి ఆపుతారు కదా. ఇది కదా చట్టం నీకొకటి మాకొకటి కాదు. చట్టాన్ని అందరం గౌరవించాలా. గౌరవించేటువంటి ఒక ఆఫీసర్ మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసేసి పైపెచ్చు మళ్ళీ మా మీద దౌర్జన్యం, ఆమె ఇంటికి వచ్చేసి ఆమెను కింద పడదోసేసి ఆమెని వేసుకున్నటువంటి పిల్లర్లు కోయడానికి చేసినది దౌర్జన్యమా? ఊళ్ళో వచ్చేసి ఆమె అంత దౌర్జన్యం చేస్తా ఉంటే ఊరు గ్రామస్తులు అందరూ వెళ్ళారు, అడ్డుకున్నారు.